మహిళా మార్గం పత్రిక ఇది చైతన్య మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో నడపబడుతుంది. జూన్ 2026 సంచికలో వచ్చినటువంటి ఈ పత్రికలో సంపాదకీయం రాజకీయ చదరంగంలో పావు మహిళా రిజర్వేషన్ 2023లోనే పార్లమెంటు ఆమోదం పొంది 2026 జనాభా లెక్కల తర్వాత 2029లోనో 2034లోనో అమలు చేస్తాం అని చెప్పిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పుడు అర్జెంటుగా అమలు చేస్తాం అంటూ డీలిమిటేషన్ మెలికపెట్టి 131వ రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టింది బీజేపీ ప్రభుత్వం. ఈ ముసుగులో డీలిమిటేషన్ అంటే పార్లమెంటు సీట్ల పెంపుదల ప్రయోజనాలు పొందాలని, సవరణ వీగిపోతే ప్రతిపక్షాలు మహిళా వ్యతిరేకులనే ప్రచారం లంకించుకుని జరగబోతున్న రాష్ట్ర ఎన్నికల్లోనూ కేంద్ర ఎన్నికల్లోనూ మహిళా ఓట్లు దండుకోవటానికి ఎత్తివేసింది. తానే మహిళా ఉద్ధరణ చేసే పార్టీ అన్నట్లు నిజానికి మహిళా రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ ఏది అంటే ఏదీ లేదు. అది పరిస్థితి. డిఎన్ఏ, యూపీఏ ఇలా ఏ కూటమి అధికారంలో ఉన్నా 30 ఏళ్ల నుండి ఈ గేము నడుస్తూనే ఉంది. మొదట్లో ఈ బిల్లుకి ఓబీసీ మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ లేకుండా మహిళా రిజర్వేషన్ ఎలా ఇస్తారు అని ఆ వర్గాలు అభ్యంతరం పెట్టాయి. అది న్యాయమే. అయితే ఈ రిజర్వేషన్స్ కోసం ఆయా వర్గాలు గట్టిగా ప్రయత్నించాలి కదా. మహిళా రిజర్వేషన్ అన్నప్పుడు గుర్తొస్తే ఎలా? జనాభా లెక్కలు పూర్తవ్వాలి, తద్వారా కులగణన జరగాలి. నిజానికి 2011లో జనగణన జరిగింది. మహిళా బిల్లు తెచ్చే ఉద్దేశం ఉంటే అప్పుడే ఓబీసీ రిజర్వేషన్తో సహా అమలు చేయొచ్చు. ఇప్పుడు 2023లో ఈ బిల్లు ఆమోదించినప్పుడు కూడా జనగణన డీలిమిటేషన్ పూర్తి చేసి ఎప్పుడో 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఇస్తాం అన్నారు. కానీ 2024 ఎన్నికల్లో ఉన్న 543 సీట్లలోనే అమలు చేయొచ్చు కదా. ఇప్పుడు చేస్తున్నాం అన్నట్లు బాగా ఊదుకుడి 2024 ఎన్నికల్లో పబ్బం గడుపుతున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ కండిషన్తోనే ఆమోదించాయి. ఎవరికీ యథాతథంగా ఉన్న సీట్లలో మహిళలకు ఇవ్వడం ఇష్టం లేదు. 2024లో మెజారిటీ తగ్గడం, దేశీయంగా అంతర్జాతీయంగా బీజేపీ పార్టీకి ప్రభుత్వానికి హవా తగ్గుతున్నందున ఇప్పుడు 2029 ఎన్నికల కోసం ఇప్పుడే అమల్లోకి తెస్తాం అంటూ 2011 జనాభా ప్రకారం డీలిమిటేషన్ లింక్తో సవరణ తెచ్చారు. నిజంగా ఇప్పుడు తక్షణం అమలు చేయదలుచుకుంటే తీసుకురావాల్సిన సవరణ ఏంది? 2023 చట్టానికి ఉన్న 2026లో జనగణన డీలిమిటేషన్ జరిగాక అమలు చేస్తాం అన్న క్లాజు తొలగించడానికి సవరణ తేవాలి. ప్రతిపక్షాలకు ముసాయిదా చూపకుండా సీట్లు 50% పెంచడము, 2011 జనాభా లెక్కల ప్రకారం పెంచడమా అనే గందరగోళాన్ని సృష్టించి పారదర్శకత లేకుండా వ్యవహరించారు. డీలిమిటేషన్ విషయంలో విభేదిస్తున్న ప్రతిపక్షాలతో చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నించకుండా మహిళా బిల్లును అడ్డం పెట్టుకుంటున్నారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా సవరణను ఓడించి డీలిమిటేషన్తో సంబంధం లేకుండా యథాతథంగా బిల్లు తెండి ఆమోదిస్తాం అన్నా కూడా రోడ్డెక్కి ప్రతిపక్షాలు మహిళా వ్యతిరేకులు, మేమే మహిళా ఉద్ధారకులం అని డ్రామా చేస్తోంది అధికార పక్షం. కనుక 2023లోనే చట్టం అయిన మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా జరుపుతున్న ఈ నాటకం, ఈ బిల్లును అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలకు అభ్యంతరకరమైన డీలిమిటేషన్ ద్వారా ఉత్తరాది సీట్లను భారీగా పెంచుకోవటానికే తప్ప మనువాద బీజేపీకి మహిళలపై ఉన్న బాధ్యత కాదు.
ఇప్పటి వరకు తృణమూల్ కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు బీజేపీతో సహా మహిళలకు కేటాయించిన సీట్లు అతి తక్కువ శాతం. బిల్లు రాకముందైనా పార్టీలు మహిళలకు 33% కేటాయించవచ్చు కదా అని అనిపించవచ్చు వీరి ప్రగల్భాలు చూస్తే. కానీ మూలాల్లోకి పోతున్న పితృస్వామ్యం ఉన్న పీఠాలను వదులుకోనివ్వదు. సీట్లు పెరిగాక ఇద్దాంలే అని వాయిదా వేస్తున్నది. రాజీవ్ గాంధీ హయాంలో 1989లో స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చారు. అప్పుడు ఏ కండిషన్స్ లేకుండా ఉన్న స్థానాల్లోనే ఇచ్చారు. అది ఇప్పుడు 50%గా అమలవుతోంది. మొదట్లో చాలా చోట్ల గెలిచిన మహిళా ప్రజాప్రతినిధులు బదులు వారి భర్తలు లేదా పురుష కుటుంబ సభ్యులు నాయకులుగా చెలామణి అవుతూ నిర్ణయాలు తీసుకుంటూ పెత్తనం చేసేవారు. ఇప్పుడు కొంత మేరకైనా మహిళలకు రాజకీయ చైతన్యం వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్లు, అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వేషన్ అయినా రాజకీయ సంపన్న అగ్రకులాల మహిళలకే ఎక్కువ అవకాశాలు వస్తాయి. వారు మహిళా సాధికారతను తీసుకురావడం అనేది కూడా దానంతటా అది జరగదు. మహిళలు పోరాటం చేయాల్సిందే. అయినా కానీ రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగడం తప్పనిసరిగా జరగాల్సిన మార్పు. ఇప్పటికైనా ప్రభుత్వం డీలిమిటేషన్ క్లాజ్ తొలగించి తక్షణం మహిళా రిజర్వేషన్ అమలుపరచాలని, ఓసీబీ మైనార్టీలతో సంప్రదింపులు జరిపి వారి డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇది ప్రతి 3 నెలలకి వచ్చేటటువంటి మహిళా మార్గం పత్రికలోనిది. వీలైతే చందాదారుల కండి లేదా ఇది విని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.